చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. మాట ఇచ్చాడు, నిలబెట్టుకున్నాడు. అది చిత్తశుద్ధి అంటే. జగన్మోహన్ రెడ్డి లాగా మాట ఇచ్చి మడం తిప్పటం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ అలవాటు లేదు. ఏరు దాటాక తెప్ప తగలేసే అలవాటు జగన్మోహన్ రెడ్డికే ఉంది. 2019 ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చాడు, ఒక్కటి నెరవేర్చలా. సిపిఎస్ రద్దు అన్నాడు, బుట్టదాఖలు చేశాడు. మద్య నిషేధం అన్నాడు, నిషేధించకపోగా విపరీతంగా రేట్లు పెంచి ఆఖరికి 25,000 కోట్లకి భవిష్యత్ రాబడి కూడా తాకట్టు పెట్టుకున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి పాలన. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎస్సీ రిజర్వేషన్లకు అండగా నిలబడ్డారో, తొలినాటి నుండి మందకృష్ణ మాది గారి పోరాటం మొదలుపెట్టిన రోజు నుండి చంద్రబాబు నాయుడు గారు ఆ వర్గానికి అండగానే ఉన్నారు, మాట నిలబెట్టుకున్నారు, చేసి చూపించారు. డిఎస్సి నోటిఫికేషన్ కంటే ముందే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ రిజర్వేషన్ ఫలితాలు ఆ వర్గాలకు చెందాలన్న ఉద్దేశంతో ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరీ వర్గీకరణకు ఆమోదం తెలిపారు. వెంటనే డిఎస్సి నోటిఫికేషన్లు విడుదల చేయబోతున్నారు. ఆ ఫలాలను అందుకోవడానికి కూడా ఈ ఆర్డినెన్స్ ఉపయోగపడుతుంది. వర్గీకరణకు జై, డిఎస్సికి సై. ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ. అమల్లోకి వచ్చిన వర్గీకరణ కేబినెట్ తీర్మానించిన 2 రోజుల్లోనే గవర్నర్ ఆమోద ముద్ర. డిఎస్సి నోటిఫికేషన్కు మార్గం సుగమం. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి శ్రీకారం. నోటిఫికేషన్ ఇచ్చిన 45 రోజులకు పరీక్షలు. వయోపరిమితులను అభ్యర్థులకు ఊరట. 42 నుంచి 44 ఏళ్లకు పెంపు. స్పెషల్ ఎడ్యుకేషన్ కింద 2,260 పోస్టులకు విడిగా విడుదల కానున్న ప్రకటన. అంటే సుమారుకి 16,347కు తోడు ఇంకొక 2,260 18,600 పోస్టులకి నోటిఫికేషన్ రాబోతోంది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చేసింది. దీనిపై ఆర్డినెన్స్ జారీ అయింది. ఎస్సీ కులాలను 3 కేటగిరీలుగా విభజిస్తూ దానికి అనుగుణంగా రిజర్వేషన్లను పంచే వర్గీకరణపై గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆర్డినెన్స్ జారీ చేశారు. ఇది వెంటనే అమల్లోకి వచ్చినట్లుగా ప్రకటించారు. దీంతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి మార్గం సుగమైంది. ఈ నెల 20 లేదా 23వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చేందుకు వీలుగా కసరత్తు జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కులాల ఉపవర్గీకరణ ఆర్డినెన్స్ ముసాయిదాకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీనిని వెంటనే గవర్నర్ ఆమోదానికి పంపింది. గవర్నర్ దీనిపై ఆమోద ముద్ర వేశారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కులాల ఉపవర్గీకరణ ఆర్డినెన్స్ 2025 జారీ చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున వర్గీకరణను వెంటనే అమలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడినందున ఆర్డినెన్స్ జారీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని ప్రకారం గ్రూప్ 1 కేటగిరీకి చెందిన రెల్లి 12 ఉపకులాలకు 1%, గ్రూప్ 2కు చెందిన మాదిగ 18 ఉపకులాలకు 6.5%, గ్రూప్ 3కి చెందిన మాలా 29 ఉపకులాలకు 7.5% చొప్పున మొత్తం 15% రిజర్వేషన్ కేటాయిస్తారు. 3 ఎస్సీ గ్రూపుల విషయంలో 200 రోస్టర్ పాయింట్ల విధానాన్ని అవలంబిస్తారు. ఈ విధానాన్ని ఒక్కొక్కటి 1 నుంచి 100 సంఖ్యతో 2 సైకిల్స్ అమలు చేయాలి. ఆర్డినెన్స్ జారీ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గురువారం సచివాలయానికి వచ్చి సిఎస్ విజయానంద్కు కృతజ్ఞతలు తెలియజేశారు. డిఎస్సికి రెడీ. నిరుద్యోగులు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి వర్గీకరణ ఆర్డినెన్స్ తో లైన్ క్లియర్ అయింది. నోటిఫికేషన్ ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. మొత్తం 16,347 పోస్టులతో మెగా డిఎస్సికి శ్రీకారం చుడతామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోనుంది. డిఎస్సిపై సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 20 లేదా 23 మంచి రోజులు కావడంతో ఆ తేదీల్లోనే నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన 45 రోజుల తర్వాత పరీక్షలు జరుగుతాయి. గతంలోనే జిల్లాల వారీగా పోస్టుల వివరాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. కాగా ఇటీవల సృష్టించిన 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను మరో ప్రత్యేక డిఎస్సితో భర్తీ చేస్తారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డిఎస్సి అభ్యర్థులకు వయో పరిమితిని సడలిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత గరిష్ట వయోపరిమితి ప్రస్తుతం 42 ఏళ్లు కాగా దానిని అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు 44 ఏళ్లకు పెంచారు. 2024 జూలై 1ని కటాఫ్ తేదీగా నిర్ణయించారు. ఈ సడలింపు ఈ ఒక్క డిఎస్సికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.